అప్రిషియేషన్. అట్ ద సేమ్ టైం వాట్ నెక్స్ట్? కొత్త వాళ్ళు ఎవరు? కొత్త వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా? 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా? కొత్తగా 18 నెలల్లో ఒక్క పెన్షన్ ఇచ్చారా? ఇప్పుడు కార్యకర్త కాలర్ ఎగరేసుకు చెప్పాలి. సరే వైసీపీ వాళ్ళకేంటి, నేను నా కాలర్ ఎగరేసుకోవడానికి కాకుండా నా వాలంటీర్ కాలర్ ఎగరేయమంటావా అన్న కోపం వచ్చింది, ఓకే. కానీ ఆ రోజునైతే ప్రతి నాయకుడు గర్వంగా చెప్పుకోగలిగాడు కదా, మేము సంక్షేమం విషయంలో ఎక్కడా మిస్ కావట్లేదు, ప్రతి ఒక్కళ్ళకి పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చామన్నది ఓకే కదా, ఒప్పుకున్నది కదా అప్పుడు తెలుగుదేశం కూడా, వాళ్ళకి కూడా ఇచ్చారని. ఇప్పుడు ఉన్న సంక్షేమాలు ఏదైనా సరే మా వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ, మా సానుభూతి పరులే మా సెకండ్ ప్రయారిటీ. అపోజిషన్ అయితే అసలు అలౌ చెయ్యం అంటే అప్పుడు అది కరెక్ట్ అవుతుందా? నిన్ను అభిమానించేవాడు ఎప్పుడు అభిమానిస్తుంటాడు. జగన్ చేసిన పని ఏంటి? జనసేన వాడికి ఇచ్చాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం వాడికి ఇచ్చాడు, భారతీయ జనతా పార్టీ వాడికి, కమ్యూనిస్టులకు కాంగ్రెస్ కూడా ఇచ్చాడు కదా. ఎవరికైనా వీళ్ళు ఈ పార్టీ అని తీసేసింది ఉందా? అక్కడే నీకు స్వచ్ఛత కోల్పోతున్నాం కదా మనం. రెండవది, సంక్షేమ పథకాల్లో ఆల్రెడీ ఏడాదికి 15,000 18,000 రూపాయలు డబ్బులు తీసుకుంటాం ఒకవైపున, అట్లాగే డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఇంకో 15,000-20,000 రూపాయలు డబ్బులు తీసుకున్నది ఇంకో పక్కన. అంతంత డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళకి 5 పైసలు లేకుండా చేసి నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను, నువ్వు చప్పట్లు కొట్టున్నాను అంటే ఎట్లా కుదురుతుంది? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నది మొదటి ఏడాది ఎగిరిపోయింది. రెండో ఏడాదికి వచ్చేటప్పటికి ఎంత ఇస్తున్నామన్నారు, గుడ్, బాగానే ఉంది, అప్పుడు అప్రిషియేట్ చేశారు కదా అందరూ. అదే సందర్భంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టట్లేదు, ఏమైపోయినట్టు వాళ్ళ బౌతులు? అసలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? ప్రభుత్వం మాట్లాడుతుంది, అడ్రస్ చేస్తుందా ఎవరితోనైనా? ఇప్పుడు ఇన్ని సమీక్షలు చేశారు కదా, కలెక్టర్ మీటింగ్లు పెట్టారు కదా, ఏమైనా కలెక్టర్లు మీరు అందరూ చెప్పండి, ఆ కాలేజీలు మీ ఏరియాలో ఉన్న కాలేజీల వాళ్ళకి వాళ్ళు ఎవరు ఫీజు అడగడానికి వీల్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ కింద జాయిన్ అయిన వాళ్ళందరికీ ఫీజు మనమే కడదాం, ఇవాళ కాబట్టి రేపైనా సరే మీరు వాళ్ళకి సర్టిఫికెట్ ఎవడన్నా కావాలని అడిగితే కనుక ఇవ్వకపోతే ఆ కాలేజీ మీరు చర్య తీసుకోండి అని ఏమైనా చెప్పారా? ఇన్ని సమీక్షలు జరిగినాయి కదా. మీ డిఈఓ అక్కడ వాళ్ళ పేరేంటి, మన జేఈఓలు ఉంటారు ఇంటర్మీడియట్ బోర్డుకి, వాళ్ళతో చెప్పి యాక్షన్ తీసుకోండి అని చెప్పారా ఏమన్నా? మరి ఇక్కడేమో వాళ్ళకి ఫీజు లేకపోతే కాలేజీలకు క్లాసులు ఎంట్రన్స్ లేదు, లేదా పరీక్షలకి హాల్ టికెట్ లేరు, లేకపోతేనేమో మార్కు లిస్ట్ లేరు. మరి ఇంతకుముందు ప్రశాంతంగా సాగిపోయినాయి వాళ్ళ జీవితాలు, ఒక్కసారిగా కదా విధ్వంసానికి గురైంది. ఇది కదా అసలు విధ్వంసం అంటే. నీకు విధ్వంసం అనేది ఇంతకుముందు ఊహాజనితం, ఇప్పుడు వాస్తవిక విధ్వంసం ఇప్పుడు జరుగుతోంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఆరోగ్యశ్రీ, ఆసుపత్రికి పోతే చాలు ప్రశాంతంగా వెళ్ళి కూర్చోవచ్చు హాస్పిటల్, మనం గుండె మీద చేసుకుని. అసలు ఇదివరకు రూపాయి గురించి ఆలోచించిన పాపాన వాళ్ళ ఎవడు కూడా ఆసుపత్రి అంటే. ఎందుకని? కార్డు పట్టుకుపోతే చాలు జేర్ చేసుకుంటారు, పైగా మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళే పెడతారు. మధ్యాహ్నం 3 పూట్ల ఫుడ్ వాళ్ళే పెడతారు కదా హాస్పిటల్లో. ఒక అటెండెంట్ ఉంటే చాలు కదా, పెడతారు కదా. ఏమన్నా అయితే గీతే పైన ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తప్పించి ఏమీ లేదు ఆ రోజున. ఇవాళ పరిస్థితి ఏంటి? అక్కడ నువ్వు